హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేయట్లేదు. సో ఈ మధ్య అయితే చాలా 3 డేస్ అయిపోయింది వీడియోస్ అయితే సెండ్ చేయలేదు. సమ్మర్ కదండి, నేను అయితే ముందు వచ్చేసాను ఊరికి, పని ఉండేసి మీకు చెప్పాను కదా మా అమ్మ హెల్త్ ప్రాబ్లం వల్ల. సో తర్వాత వచ్చేసి మా చెల్లెలు వచ్చింది, చెల్లెలు పిల్లలు వచ్చారు. ఇంకా చాలా వేలు అంటాను కానీ ఇది నాకైతే తను మరదలు అనమాట, మామయ్య కూతురు. సో సమ్మర్లో ఇలా అయితే కానీ అందరం ఒక చోట చేరి ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. పల్లెలకు వచ్చేదే దీనికోసం, అందరం కలిసి ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే వస్తామన్నమాట. ఎప్పుడు ఆ టౌన్లో ఆ ఇరుకిరుకు ఇళ్ళల్లో ఆ ఫ్యాన్ గాలికి అట్లుండి, ఇక్కడైతే ఎంత ఎండాల వచ్చినా కానీ ఎండాకాలం ఇక్కడైతే చెట్ల కిందనో అలా కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే వస్తాము. బయట పొయ్యిలు పెట్టుకొనేసి అందరం ఒకే చోట వండుకొని కలిసి తింటామన్నమాట. ఈ ఉమ్మడి కుటుంబాలలో పెరిగిన వాళ్ళకు చాలామందికి కూడా అడ్జస్ట్మెంట్లు కానీ అన్ని అడ్జస్ట్మెంట్లు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ చాలామందికి తెలిసి ఉంటాయి. సో సింగిల్గా ఉన్న వాళ్ళకు తెలియవని కాదు నా ఉద్దేశము. సో ఏదైనా కానీ కుటుంబంలో ఏదన్నా గొడవలు వచ్చినా ఏదైనా చేసినా అనుకుంటాము, వదిలేస్తాము. మళ్ళీ ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉండడం కామన్ అన్నమాట. ఎవరో కానీ సింగిల్గా ఉన్న వాళ్ళు తెలియకుండా ఏదో బిహేవ్ చేస్తుంటారు. సో అదైతే ఎవరు పట్టించుకోవద్దు అనమాట. చాలా వరకు వాళ్ళని వదిలేసేయాలి, అట్లే వాళ్ళకు వాళ్ళే తెలివి తెచ్చుకోవాలి. సో ఇట్లయితే కానీ బగారా రైస్ చికెన్ అయితే చేసామండి. అందరం పిల్లలు, మా మరదలు అనమాట, యాక్చువల్లీ చెల్లెలు అంటాము. సో ఇదిగోండి పిల్లలందరికీ, మా మరదల పిల్లలు నా కూతుర్లు అనమాట, అందరికీ బయట పెట్టేసి మా మామయ్యోళ్ళు అత్తయ్యోళ్ళు అందరం కలిసి తిన్నామండి. ఈరోజు సండే అయితే మా మామయ్యోళ్ళ ఇంట్లో చేయకూడదు అనేసి మేము అందరం కలిసి బయటే చేసాము, నేను మా మరదలు. సో ఇలా అయితే కానీ పిల్లలకు కూడా వడ్డించాము. చికెన్ అయితే మా అమ్మ చేసింది, రైస్ అయితే మా చెల్లెలు ఇట్లే బయట కట్టెల పొయ్యి మీద చేసుకునే టేస్టే వేరండి రియల్గా చెప్పాలంటే. సో ఇదిగోండి పిల్లలందరికీ పెట్టేసామన్నమాట. వాళ్ళకి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తిన్నామండి. ఈ వీడియో కట్టెల పొయ్యి మీద టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. సో తొందరగా కూడా అవుతుందన్నమాట రైసు, కట్టెలు కాబట్టి. గ్యాస్ పొయ్యి కంటే కట్టెల పొయ్యి మీద చాలా తొందరగా వంట అయిపోతుందండి. బయట అయితే కానీ ఎండలకి ఇంట్లో ఆ వంట రూమ్లో ఇరుగులో చేసుకుంటే కన్నా బయట గాలికి, చల్లగాలికి బయట చేసుకుంటే పని అయిపోతుంది. హ్యాపీగా అందరు మాట్లాడుకుంటూ చేసినట్టు కూడా ఉండదన్నమాట పని. ఇదైతే మేము ఇలానే చేస్తామండి, అందరం కానీ కలిస్తే ఇదే ప్రకారం చేస్తాము. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.